హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజైతే సేమియా తయారీ విధానం తెలుసుకున్నానండి. సన్న సేమియా చేస్తున్నాను. షిరుకురుమలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా పండుగలకి దేవుడికి నైవేద్యం పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. అదండి వీడియోలోకి వెళ్ళి వీడియో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా పాలు మరగాలండి. ఇలా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు మరిగించాలి. ఇలా 20 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి పాలు. ఈ పాలు ఎంతగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. చాలా మరగాలి పాలనైతే. పాలు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా మరిగించాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఇలా హాఫ్ కప్ షుగర్ వేసి కరిగేంత వరకు ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా మొత్తం షుగర్ కరిగిపోవాలి దాంట్లోనే. ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇలా షుగర్ కరిగిన తర్వాత దాంట్లోనే సేమియా వేసుకోవాలి. అవి వేయించే వస్తాయి కదండి, ఆల్రెడీ వేయించకుండా పర్లేదు. అవి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలండి. నేనైతే ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసి పలుకులనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే. లాస్ట్కి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఎంతో సూపర్ టేస్టీగా ఉండే సేమియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఇలా దేవుడికి నైవేద్యం పెట్టాలని చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్తో తొందరగా అయిపోతుంది. అసలు టైం వేస్ట్ కాకుండా తొందరగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ తప్పకుండా చేయండి. నా ఛానల్ నచ్చితే. నాకైతే జలుబు చేసిందండి, అందుకే వాయిస్ అయితే ఏం బాగలేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.